ఈనాడు దినపత్రికలోని హెడ్లైన్స్ చూద్దాం. దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇల్లు, ఒక్కో నియోజకవర్గంలో 3,500 గృహాల నిర్మాణం. నవంబర్ 30లోగా రాష్ట్రంలో కులగణన. మెట్రో 2వ దశకు ఆమోదం. ప్రభుత్వ ఉద్యోగులకు 1 DA, ఉద్యోగుల మెడికల్ స్పౌస్ పరస్పర బదిలీలకు పచ్చజెండా. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి ఒప్పంద పత్రాలు చూపుతున్న జయేష్ రంజన్, మెగా కృష్ణారెడ్డి. చిత్రంలో మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు. స్కిల్ వర్సిటీకి మెగా 200 కోట్ల విరాళం ఫౌండేషన్ తరఫున అందించేందుకు ముందుకొచ్చిన సంస్థ. ఆ సొమ్ముతో నిర్మాణ బాధ్యతల స్వీకరణ. నవంబర్ 8న పనులు ప్రారంభించాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో యువత నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవన నిర్మాణాన్ని చేపట్టేందుకు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. క్యాంపస్ నిర్మాణానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద MEIL ఫౌండేషన్ 200 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఈ నిధులతో క్యాంపస్లో అవసరమైన భవనాలు నిర్మించే బాధ్యతను మెగా ఇంజనీరింగ్ స్వీకరించింది. ప్రపంచ స్థాయి ఆధునిక సదుపాయాలుండే స్కిల్ యూనివర్సిటీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కంపెనీ ప్రకటించింది అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి. క్షిపణుల డ్రోన్ల వ్యవస్థలను ధ్వంసం చేస్తామన్న IDF. నష్టం పరిమితమే, 4 సైనికులు మృతి చెందారు. టెహ్రాన్ వెల్లడి. మళ్లీ బగ్గుమన్న పశ్చిమాసియా. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాల విజ్ఞప్తి. పశ్చిమాసియా మళ్లీ బగ్గుమంది. గాజా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అక్టోబర్ 1న తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ శనివారం తెల్లవారుజామున ఇరాన్పై నేరుగా విరుచుకుపడింది. దాదాపు 100 యుద్ధ విమానాలు, డ్రోన్లు జోర్డాన్, సిరియా, ఇరాన్ గగనతలాల మీదుగా దాదాపు 2,000 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఇరాన్లోని సైనిక స్థావరాలపై బాంబుల క్షిపణుల వర్షం కురిపించాయి అంటూ ఒక వార్త కనబడుతుంది. ఇక్కడ ఫోటోలో ఇజ్రాయెల్ దాడి కారణంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అలుముకున్న పొగ ఇక్కడ చూడొచ్చు మనం. మరొక వార్త చూసినట్లయితే, పోలీసులమా పని వాళ్ళమా, ఇష్టం వచ్చినట్టు డ్యూటీలు వేసి కుటుంబాన్ని దూరం చేస్తున్నారు. వరంగల్, సిరిసిల్ల, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో ప్రత్యేక కానిస్టేబుల్ల ఆందోళన. ఒకే రాష్ట్రం ఒకే పోలీసు విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక పోలీస్ కానిస్టేబుళ్లు వరంగల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో శనివారం నిరసన తెలిపారు. మరోవైపు బెటాలియన్ కమాండెంట్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరిసిల్లలో ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే సమస్యలు విన్నవించండి, ఆందోళనలను విరమించండి అంటున్న TGSP సిబ్బందికి, కుటుంబాలకు DGP జితేందర్ సూచన. 39 మంది TGSP కానిస్టేబుళ్లు సస్పెన్షన్. ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం. తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్లు శనివారం రాత్రి పోలీసు ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. క్రమశిక్షణ కలిగి శాఖలో పనిచేస్తూ ఆందోళనలను నిర్వహించడంతో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 3 రోజులుగా కానిస్టేబుళ్ల కుటుంబాలు రహదారులపైకి వచ్చి ధర్నాలు చేయడం, సచివాలయం ముట్టడి, బెటాలియన్ల ముందు ఆందోళనలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. సెలవుల విషయంలో ఇటీవల వచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నప్పటికీ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని DGP జితేందర్ చెప్పినప్పటికీ ఆందోళనలను చేస్తున్నట్టు కొనసాగించడం తగదన్నారు.
అవసరమైతే మరింత కఠిన నిర్ణయం ఉంటుందని హెచ్చరించారు. ఆందోళనలకు కారణమైన వారిని, రెచ్చగొట్టిన వారిని గుర్తించి ఈ చర్యలు తీసుకున్నామని వివరించారు. సస్పెన్షన్కు గురైన వారిలో 3వ బెటాలియన్ చెందిన 6, 4లో 6, 5లో 4, 6లో 5, 12లో 5, 13లో 5, 17వ బెటాలియన్లో 6 ఉన్నట్లు ఒక వార్తను చూడొచ్చు. వేలానికి దూరం గనులిక భారం నేరుగా కేటాయించాలని కోరినా స్పందించని కేంద్రం. ఉత్పత్తి పెంచడానికి కొత్తవి కావాలంటున్న సింగరేణి 5 ఏళ్లలో భూగర్భ గనుల్లో 13,000 కోట్ల నష్టమని నివేదిక. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బొగ్గు గనుల వేలానికి దూరంగా ఉండాలని సింగరేణి సంస్థ తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గనుల వేలంలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని ఈ సంస్థ కోరింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. టెండరు దాఖలు గడువు తాజాగా ముగిసింది. దేశవ్యాప్తంగా మొత్తం 67 బొగ్గు గనులను వేలం వేయగా 31 కంపెనీలు టెండర్లు వేశాయి. గతంలో రాష్ట్రంలోని 2 గనులను 2 ప్రైవేటు కంపెనీలు దక్కించుకున్నాయి. మరోవైపు బొగ్గుకు డిమాండ్ భారీగా పెరుగుతున్నందున కొత్త గనులు రాకపోతే తాము ఉత్పత్తిని పెంచలేమంటూ సింగరేణి సంస్థ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కన్నవాళ్ల కంట కన్నీళ్లు. కన్నవాళ్లను కాదనుకుంటున్న బిడ్డలు. రోజు రోజుకు పెరిగిపోతున్న సీనియర్ సిటిజన్ కేసులు. పట్టెడన్నం కోసం అధికారులను ఆశ్రయిస్తున్న వృద్ధులు అంటూ ఒక వార్తా కథనం చూడొచ్చు. అమ్మ నాన్నలు ఏడుస్తున్నారు. పొత్తిళ్లలో ఉన్నప్పుడు గుండెలపై తన్నిన బిడ్డలు ఇప్పుడు సూటిపోటి మాటలు, బాణల హృదయాలు గుచ్చుతుంటే గాయపడి రోధిస్తున్నారు. కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని లాగేసుకొని నీకు మాకు ఏం సంబంధమని ప్రశ్నిస్తుంటే ఏం చెప్పాలో తెలియక కన్నీరు కారుస్తున్నారు. తాము కన్న బిడ్డలు తమ కళ్ళ ముందే కర్కశులుగా మారడాన్ని భరించలేక కుమిలిపోతున్నారు. తప్పెవరిది? జాలి, దయ బోధించని చదువులదా? సంస్కారం నేర్పని సమాజానిదా? ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలన్నీ మనసు కాల్చేస్తుంటే కరిగి కన్నీరై రాలిపోతున్నారు. కొందరు బిడ్డలు మారకపోతారా అనే ఆశతో కష్టాలు కడుపులో దాచుకొని బలవంతంగా బతికీడుస్తుండగా కొందరు మాత్రం ఆత్మాభిమానంతో బిడ్డలపైనే పోరాటానికి దిగుతున్నారు అంటూ ఒక వార్తలను చూడొచ్చు. అనుమతి ఉన్న నిర్మాణాలకు ఇబ్బంది లేదు. హైడ్రాను భూతాపంగా చూపి తప్పుడు ప్రచారం. నరెడ్కో సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి. ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళ్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్లో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్థిరాస్తి ప్రదర్శనను శనివారం ఆయన సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హైడ్రాను భూతంగా చూపించి ఏదో నష్టం జరుగుతోందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. హైడ్రా అనుమతులు ఇచ్చేది కాదు. చెరువులు, కుంటాలు, నాలాలు, పార్కులు పరిరక్షణకు ఏర్పాటు చేశాం. ట్రాఫిక్ నిర్వహణ, విపత్తులపై స్పందన తదితర పనులను అప్పగించాం. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డిటిసిపి వ్యవస్థల నుండి అనుమతులు పొందిన నిర్మాణాలకు, లేఅవుట్లకు ఎటువంటి ఇబ్బందులు లేదు అని స్పష్టం చేశారు. స్థిరాస్తి వ్యాపారులు, నిర్మాణదారులు సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, త్వరలోనే రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశం ఏర్పాట్లు చేసి ఆదేశాలు ఇస్తామని చెప్పారు. చీకటిని ఛేదించే లేజర్ స్కానర్. చీకట్లో భారీ భవనాల్లో నక్కిన నిందితులను సులువుగా కనిపెట్టే పరికరమే ఫారో 3D లేజర్ స్కానర్. దీంతో గోడల వెనుక దాగి ఉన్న వారిని చూడొచ్చు. చీకటి ఆవరణాన్ని స్కాన్ చేసి అక్కడి పరిస్థితిని తెలుసుకోవచ్చు. కావలసిన ప్రదేశాల్లో ఈ స్కానర్ను పెట్టి సెల్ ఫోన్ లేదా
కంప్యూటర్ సాయంతో ఆపరేట్ చేయాలి. ఈ పరికరం నుంచి వెలువడే లేజర్ కిరణాలతో లక్షిత ప్రదేశాన్ని స్కాన్ చేసి వీడియోలు చిత్రాలను పంపుతుంది. ఇలా 200 మీటర్ దూరంలో లక్షల ఫోటోలను అత్యంత నాణ్యతతో చిత్రీకరిస్తుంది. విజయవాడలో నిర్వహించిన ఆయుధ ప్రదర్శనలో ఆక్టోపస్ బృందాలు దీన్ని ప్రదర్శించాయి అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక హైదరాబాదులో ఆర్టీసీ హోమ్ డెలివరీ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు. మంత్రి పొన్నం వెల్లడి. ఇంటింటికి ఆర్టీసీ కార్గో సేవల్ని అందిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాదులో ఎక్కడికైనా హోమ్ డెలివరీ చేస్తారని తెలిపారు. ఈ సేవల్ని ఆదివారం ప్రారంభిస్తున్నామని వివరించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగానూ విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్గో సేవలు ఒక బస్ స్టేషన్ నుండి మరో బస్ స్టేషన్ వరకు మాత్రమే ఉండగా లాజిస్టిక్ సేవలను మరింతగా విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక వార్త చూసినట్లయితే నిండు ప్రాణం పోతున్న పట్టని జనం, అందరూ చూస్తుండగానే మరణించిన యువకుడు. అక్కడో యువకుడు నిండు ప్రాణాల కోసం ఊపిరి కొట్టుమిట్టాడుతోంది. కుమారుడి ప్రాణాలు కాపాడుకునేందుకు పక్కనే తల్లి గుండెలవిసేలా రోధిస్తుంది. ఆసుపత్రి తీసుకెళ్లడానికి కాస్త సాయం చేయాలని దారిన పోయే ప్రతి ఒక్కరిని ఆమె వేడుకున్నారు. చాలామంది అలా చూసుకుంటూ పక్క నుండి వెళ్ళిపోగా మరికొందరు సెల్ ఫోన్లో ఫోటోలు తీసి వాటిని చూసుకుంటూ ఉండిపోయారు తప్ప ఆసుపత్రికి తీసుకెళ్దామన్న ఆలోచన చేయలేదు. ఫలితంగా ఆ యువకుడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ హృదయ విదారక ఘటన ఏపీలోని విజయనగరం గూడ్స్ షెడ్ వద్ద శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. కె గంగాధర్రావు తల్లి గోవిందమ్మతో కలిసి ఆటోలో వెళ్తూ గూడ్స్ షెడ్ వంతెన వద్ద పని ఉందని దిగాడు. ఒక్క అడుగు ముందుకు వేసేసరికి అటుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. తీవ్ర గాయాలతో రోడ్డు మీద పడిన గంగాధర్రావును చూసి ఆటోలో ఉన్న తల్లి గోవిందమ్మ పరుగున వచ్చి లేపేందుకు ప్రయత్నించారు. అయ్యా బాబు రండయ్య, ఆసుపత్రికి తీసుకెళ్దామంటూ ఆ తల్లి బతిమిలాడినా ఎవరూ సాయం చేయలేదు. సమీపంలోనే ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నా పట్టించుకోలేదు. ఎవరో 108 అంబులెన్స్కు ఫోన్ చేస్తే అరగంట తర్వాత వచ్చింది. అప్పటికే యువకుడు మరణించాడు అంటూ ఒక వార్త చూడొచ్చు. ప్రహరీ నిర్మాణానికైనా అనుమతి తప్పనిసరి, స్థానిక సంస్థల అధికారాల్లో జోక్యం చేసుకోలేమంటున్న హైకోర్టు. కాంపౌండ్ వాల్ నిర్మించడానికైనా స్థానిక సంస్థల అనుమతి తప్పనిసరని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ నిర్మాణం తాత్కాలికమైన శాశ్వతమైన సంబంధిత మున్సిపాలిటీ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల అధికారాల్లో జోక్యం చేసుకొని అనుమతి మంజూరు చేయలేమని పేర్కొంది. హైడ్రా కూల్చేసిన ప్రహరీని నిర్మించుకోవడానికి అనుమతించారంటూ ఏపీలోని వైకాపా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య కె ఉమామహేశ్వరమ్మ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. హైదరాబాద్ శివారు అమీన్పూర్లో ఉన్న తమ 9 ఎకరాల స్థలానికి చెందిన ఫామ్ హౌస్ ప్రహరీ గోడను, అందులో ఉన్న షెడ్లను హైడ్రా కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ఉమామహేశ్వరమ్మ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ తాజాగా మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ హైడ్రా కాంపౌండ్ వాల్ను కూల్చివేయడంతో భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనను వినిపిస్తూ అమీన్పూర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తెలిపారు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక షేర్లో పెట్టుబడులంటూ 8.15 కోట్లు స్వాహా, విశ్రాంతి ప్రిన్సిపల్కు టోకరా. షేర్లలో పెట్టుబడులు పేరిట సైబర్ నేరస్తుల మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ బంజారా హిల్స్కు చెందిన ఇంజనీరింగ్ కళాశాలల విశ్రాంత ప్రిన్సిపల్ నుండి ఏకంగా 8.15 కోట్లు కాజేశారు. తెలంగాణ సెక్యూరిటీస్ బ్యూరోలో నమోదైన కేసు వివరాలివి. నువ్వా నేనా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉంది. అధ్యక్ష
అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్, కమలా హ్యారిస్ డెమోక్రటిక్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు. పోలింగ్కు ఇంకా 10 రోజులే సమయం ఉన్న నేపథ్యంలో వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలో ఇద్దరికీ సమానంగా మద్దతు లభించింది. స్వింగ్ రాష్ట్రాల్లోనే ఇదే పరిస్థితి నెలకొంది. CNN నిర్వహించిన తుది పోల్లో ట్రంప్, హ్యారిస్లకు చెరో 47% మద్దతు పలికారు. న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ నిర్వహించిన తుది సర్వేలో చెరో 48% ఓటర్ల మద్దతు ఇద్దరికి సమానంగా నిలిచింది. ఫైనాన్షియల్ టైమ్స్, యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్కు చెందిన రాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సర్వేలో ట్రంప్కు 44 మంది, హ్యారిస్కు 43% మంది మద్దతుగా పలికారు. నవంబర్ 26న పార్లమెంటు ప్రత్యేక సంయుక్త సమావేశం భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ నవంబర్ 26 నాటికి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆ రోజు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక సంయుక్త సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని అధికారులు శనివారం తెలిపారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవిధాన్ సదన్లోని సెంట్రల్ హాల్లోనే ఇప్పుడు కూడా రాజ్యసభ, లోకసభ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చని పేర్కొన్నారు. ఇదివరకు నవంబర్ 26ను జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహించేవారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని 2015 నుంచి ఆ రోజును కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. భారతీయులను వెనక్కి పంపిన అమెరికా అక్రమంగా నివాసం ఉంటున్నారని ఆరోపణ. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అగ్రరాజ్యం వెనక్కి పంపింది. భారత ప్రభుత్వం సహకారంతో ఈ నెల 22న ప్రత్యేక విమానంలో వీరిని పంపించినట్లు యుఎస్ అంతర్గత వ్యవహారాల విభాగం శుక్రవారం వెల్లడించింది. చట్టబద్ధత లేకుండా అమెరికాలో ఉంటున్న భారత పౌరులను వెనక్కి పంపాలని నిర్ణయించుకున్నాం. వలస వచ్చిన ప్రజలు స్మగ్లర్ల చేతిలో బందీలు కాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నాం అని డిహెచ్ఎస్ సీనియర్ అధికారి క్రిస్టీ తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ సహా 145 దేశాలకు చెందిన దాదాపు 1,60,000 మంది అక్రమ వలసదారులను 495 ప్రత్యేక విమానాల్లో వారి దేశాలకు తిప్పి పంపినట్టు వెల్లడించారు. ఇక జార్ఖండ్ ఎన్నికలకు ఈసీ ప్రచారకర్తగా ధోని. జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తరఫున ప్రచారకర్తగా భారత క్రికెట్ జట్టు మాజీ సారథి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యవహరించనున్నారు. ప్రధాన ఎన్నికల అధికారి కె రవికుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమంలో తన ఫోటోను ఈసీ వినియోగించుకునేందుకు ధోని సమ్మతి తెలిపారు. ఇతరుల వివరాలపై త్వరలో ఆయన సంప్రదింపులు జరుపుతారు. ఓటు హక్కుపై ఓటర్లలో చైతన్యం కల్పించేందుకు ఆయన కృషి చేస్తారని భావిస్తున్నామని రాంచీలో విలేకరుల సమావేశంలో చెప్పారు. నవంబర్ 13, 20న 2 దశల్లో జార్ఖండ్లో ఎన్నికలు జరగనున్నాయి అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఏఐసిసి అధ్యక్షుడిగా 2 ఏళ్లు మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ నేతల అభినందనలు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి శనివారం నాటికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మల్లికార్జున ఖర్గేకు ఆ పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పలువురు సీనియర్లు ఖర్గే నివాసానికి వచ్చి పార్టీకి ఆయనకు అభినందిస్తూ సేవలు కొనియాడారు. ఢిల్లీలోని రాజాజీ మార్గ్లో ఉన్న ఖర్గే నివాసానికి రాహుల్ వెంట వచ్చిన సీనియర్ నేతల్లో అజయ్ మాకెన్, జయరాం రమేష్, కుమారి శైలజా, రమేష్ చెన్నితల, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే 2 కేకులను కట్ చేయగా రాహుల్ గాంధీ అందరికీ అందజేశారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మూలికా వాద్యంపై పరిశోధనలు జరగాలి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి.
ఔషధ విలువలు గల మూలికలను మొక్కలను సంబంధించి ఛత్తీస్గఢ్ గిరిజనులు గ్రామీణులు వద్దనున్న విజ్ఞానాన్ని ప్రామాణికంగా భద్రపరచాలని, లేకుంటే అది అంతమించిపోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెచ్చరించారు. ఇక వెలుగు దినపత్రికలోని వార్తలు చూద్దాం. దీపావళికి ఇందిరమ్మ ఇండ్లు పండుగ తర్వాత 1-2 రోజుల్లో ముగ్గు. నియోజకవర్గానికి 3500 మంది నిరుపేదల ఎంపిక. వచ్చే నెల 4 లేదా 5 నుండి కులగణన 30 లోపు పూర్తి. ఉద్యోగులకు 1 DA. కేబినెట్ మీటింగ్లో నిర్ణయం. కేబినెట్ మీటింగ్లో ముఖ్యమైన నిర్ణయాలు ఏమేమి జరిగినాయంటే, జీవో 317కు సంబంధించి స్పౌస్ హెల్త్ మ్యూచువల్ బదిలీలకు ఆమోదం. ములుగులోని సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీకి 210 ఎకరాలు. PPP పద్ధతిలో పంచాయతీరాజ్ R&RB రోడ్ల నిర్మాణం. మెట్రో సెకండ్ ఫేజ్ DPRకు ఆమోదం. రిజర్వాయర్లో పూడికలు తీయాలని నిర్ణయం. పైలట్ ప్రాజెక్టుగా కడెం ప్రాజెక్ట్. రాష్ట్ర వ్యాప్తంగా 6000కు పైగా ధాన్యం కొనుగోలు సెంటర్లు. ఇంకా బ్యాంకు గ్యారంటీలతోనే మిల్లర్లకు ధాన్యం ఇవ్వాలని నిర్ణయం. పేదలకు ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుకలు ప్రకటించింది. మొదటి విడతలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. దీపావళి పండుగ నాడు అమావాస్య కావడంతో ఆ తర్వాతి రోజు లేదంటే మరునాడు ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోయాలని నిర్ణయించింది. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న DAలను 1 తక్షణమే రిలీవ్ చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 317 జీవో విషయంలోనూ స్పౌస్ హెల్త్ మ్యూచువల్ బదిలీలను వెంటనే అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. స్థానిక విషయంలో 317 జీవో కొత్త రిక్రూట్మెంట్కు సంబంధించి 46 జీవోపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి అని నిర్ణయించింది. అలాగే కులగణనకు సంబంధించిన ప్రశ్నావళిని కేబినెట్ ఆమోదం తెలిపింది. నవంబర్ 30లోగా కులగణన పూర్తి చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు కొత్త రోడ్ల నిర్మాణానికి, మెట్రో రైలు 2వ దశ DPRకు, రిజర్వాయర్లో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సెక్రటేరియట్లో కేబినెట్ మీటింగ్ జరిగిందని, దాదాపు 5.5 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. అగ్రిమెంటుల్లో లేకున్న 61 కోట్లు చెల్లింపుల. కాపర్ డ్యాం కోసం నిర్మాణ సంస్థలకు పేమెంట్లు ఎవరు చెప్తే చేశారు. ఇట్లా చెల్లించడం నిధులను దారి మరణించడం కాదా? రామగుండం సిఈ సుధాకర్ రెడ్డిని ప్రశ్నించిన కాళేశ్వర్ కమిషన్. నాటి ప్రభుత్వ ఆదేశాల మేరకే చెల్లింపులు జరిపాయన్న సిఈ పనులు చెక్ చేయకుండా నిర్మాణ సంస్థలకు SCC ఇవ్వడమేందన్న కమిషన్. పనులు పూర్తయ్యలేదో చూడడం కనీస బాధ్యత కాదా అని నిలదీత. విచారణలో 3 సార్లు మాజీ మంత్రి హరీష్ పేరు ప్రస్తావించిన సిఈ వ్యాపస్కో DPR బాధ్యతలు ఇవ్వాలని ఆయనే చెప్పినట్లు వెల్లడి. త్వరలో చెరువులన్నిటికీ బౌండరీలు, FTL బఫర్ జోన్లను ఫిక్స్ చేస్తామంటున్నారు రంగనాథ్. హైడ్రాతో 100 రోజుల్లో ఎన్నో మార్పులు. భూ ఆక్రమణదారుల్లో వణుకు పుట్టిందన్నాం. హైడ్రా సైలెంట్ కాలే, స్ట్రాంగ్ అవుతున్నది. ఆ క్రమంలో నిర్మాణాల కూల్చివేతకు త్వరలో కట్ ఆఫ్ డేట్ ప్రకటిస్తామని వెల్లడి. బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు మూసి నీళ్లు తాగుతారా? నల్గొండ జిల్లా కాలుష్యమవుతున్న పట్టదా. మూసిని ప్రక్షాళన చేయాల్సిందే. ఎంపీ చామల, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి వీరేశం. యాదాద్రి జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర, భారీగా పాల్గొన్న ప్రజలు, రైతులు, లీడర్లు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక మరో హెడ్లైన్ చూసినట్లయితే 10 గ్రాముల బంగారం 80,290 రూపాయలు. ఒక్కరోజే 710 రూపాయలు పెరిగిన 24 క్యారెట్ గోల్డ్. ధన్తెరాస్, దీపావళి ముందు మరింత పెరిగిన ధరలు. వెండి కూడా
మస్తు పిరం కొనుగోళ్లపై ఎఫెక్ట్. బంగారం రేటు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ధన్తెరాస్, దీపావళి, లగ్గాల సీజన్ ముందు ఈ రేట్లు వినియోగదారులను కలవరపెడుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే దేశవ్యాప్తంగా శనివారం బంగారం ధరల్లో భారీగా మార్పు కనిపించింది. ఒక్కరోజు వ్యవధిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $710 పెరిగింది. అదే 22 క్యారెట్ల గోల్డ్ $650 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 80,290కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 73,600 పలుకుతున్నది. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి అంటూ వార్తను చూడొచ్చు. గుస్సాడి కనకరాజు మృతికి ప్రధాని మోడీ సంతాపం. ప్రముఖ నృత్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడి కనకరాజు మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. గుస్సాడి నృత్యానికి కనకరాజు చేసిన సమున్నతమైన సేవలను, అంకిత భావాన్ని మోడీ కొనియాడారు. సాంస్కృతిక వారసత్వ చిహ్నాలేవి వాటి స్వాభావిక స్వరూపాన్ని కోల్పోకూడదన్న కనకరాజు తపనను ప్రశంసించారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు అంటూ ఒక వార్త చూడొచ్చు. దిశ పత్రికలోని వార్తలు చూద్దాం. గ్రూప్ 1 పైన సరైన డిసిషన్ తీసుకుంటాం. మా ప్రభుత్వంలో ఎవరికీ నష్టం జరగదు. అభ్యర్థుల అనుమానాలపై ఆఫీసర్లతో మాట్లాడతాం. ఎవరూ ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత మాది. అభ్యర్థులతో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ నేతలు బందిపోటు దొంగలు. మూసి పునర్జీవనానికి అడ్డుపడే ప్రయత్నం. వాళ్ళ మెదడులో మూసి మురికి కంటే ఎక్కువ విషయం. గతంలో నిర్వాసితులను ఎలా బెదిరించారో తెలుసు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక్ సాగర్ వద్ద చర్చలకు నేను సిద్ధం. సెక్యూరిటీ లేకుండా వస్తా, మీరు రండి. కేసీఆర్, నీ నియోజకవర్గానికైనా వస్తా, రచ్చబండపైన కూర్చుందాం. మూసి ఒడ్డున హరీష్, కేటీఆర్, ఈటెల నివాసం ఉంటారా? మీరు 3 నెలలు ఉండగలిగితే ఈ ప్రాజెక్టును విరమించుకుంటా. స్కిల్ వర్సిటీని మేం నిర్మిస్తాం. అందుకు 200 కోట్లు సహకారం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో మెగా సంస్థ అవగాహన ఒప్పందం. సీఎం మంత్రుల సమక్షంలో ముగిసిన సంతకాలు. భవనాల డిజైన్లను మార్పులతో తుది మెరుగులు. వచ్చే నెల 8 నుండి నిర్మాణ పనులు ప్రారంభం. కబ్జా చేయాలంటే వణుకు పుట్టాలి. హైడ్రా సైలెంట్ కాదు, మరింత స్ట్రాంగ్ అవుతుంది. అనుమతుల విషయంలో బాధ్యత పెరిగింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ప్రజలు కొత్త అవగాహన. సర్కారు ఆదేశాల ప్రకారమే విద్యా సంస్థల కూల్చివేత. ప్రభుత్వ సంస్థల నుండి అనుమతులుంటే కూల్చబోం. అనుమతులు లేని భవనాల్లో నివాసం ఉంటే కూల్చివేయం. ప్రజలకు ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించం. డిజిటల్ సర్వేతో చెరువులు, వాటర్ బాడీల వివరాలు. త్వరలోనే అన్ని చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్. ప్రభుత్వ ఆస్తుల రక్షణకు జియో ట్యాగింగ్ ప్రక్రియ. బెంగళూరు తరహాలో నాలాల్లో సెన్సార్లను అమరుస్తాం. హైడ్రా ఏర్పాటై 100 రోజుల పూర్తయిన సందర్భంగా కమిషనర్ రంగనాథ్తో దిశ స్పెషల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూడొచ్చు. దీపావళి కానుకగా డిఏ ఉద్యోగులకు కరువు భత్యం ఇచ్చేందుకు సర్కారు ఓకే. జీవో 317లో స్పౌస్ మ్యూచువల్ హెల్త్ బదిలీలు. పండుగ తెల్లారి ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం. వచ్చే నెల 30లోగా కులగణన ప్రక్రియ కంప్లీట్. అక్రమాస్తులను కాపాడుకునేందుకే కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు. కేంద్రంలో అధికారంలోకి రాగానే పార్టీ ఫిరాయింపుల చట్టం తెస్తాం. వలస వచ్చిన ఎమ్మెల్యేలకు పదవుల విషయంలో ఏ హామీ ఇవ్వలేదు. మొదటి నుండి పార్టీలో ఉన్నవారికే నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత. పోలీసుల నిర్లక్ష్యం వల్లే గంగిరెడ్డి హత్య. ప్రతి కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీదే.
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ సంచలన కామెంట్స్. సొంత ప్రయోజనాలు, అక్రమాస్తులను కాపాడుకునేందుకే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ సంచలన కామెంట్ చేశారు. జగిత్యాల జిల్లా జాబితాపూర్ గ్రామంలో శనివారం పర్యటించిన ఆయన గంగారెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాణహాని ఉందని గంగారెడ్డి ముందుగానే పోలీసులకు తెలిపారని పేర్కొన్నారు. వారి నిర్లక్ష్యం వల్లే కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తను కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ సర్కార్ వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పోలీసులను హెచ్చరించారు. వలస వచ్చిన ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవుల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. మొదటి నుండి పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహం, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం. మంత్రి పొంగులేట శ్రీనివాసరెడ్డి. మాతో టచ్లో కేటీఆర్ సన్నిహితులు. త్వరలో మరిన్ని చేరికలు. కేటీఆర్ చేసిన తప్పులకు 10 ఏళ్లు జైలు శిక్ష వేసినా తక్కువే. వచ్చే నెలలో కులగణన మీటింగ్. ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు. డిసెంబర్లో కొన్ని శుభవార్తలు. జీవన్ రెడ్డి అనుచరి హత్యపై విచారణకు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఆదేశాలు. పొంగులేటి పొలిటికల్ బాంబుపైను నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్న. ఫిరాయింపులపై కోర్టు నిర్ణయాలే ఫైనల్. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కాళేశ్వరం కార్పొరేషన్ సూత్రధారి హరీష్ రావే. ఆయన ఆదేశంతోనే వాపస్కో రిపోర్టులు. టెండర్ పిలవకుండానే నామినేట్గా చేర్చాం. కాపర్ డ్యాం ఖర్చులను ప్రభుత్వం భరించింది. బ్యారేజీ పొడవు, వెడల్పుల్లో తేడాలతోనే డ్యామేజీ. కమిషన్ ముందు చీఫ్ ఇంజనీర్ వివరణ.